న్యాయాధిపతి వాడిని పట్టుకొని పెట్టి వాడి నేరములు కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వారిని కొట్టి. ఇక్కడ చెప్తున్నాడు నేరం చేస్తే వీడిని దెబ్బలు కొట్టాలి. కింద వచ్చిన అంటాడు 45 దెబ్బలు కంటే అధికంగా కొడితే అక్కడ అంటాడు. కింద వచ్చిన కూర్చోవాలండి. ఇది యేసుప్రభు వారు ఏ నేరం చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, ఏ నేరం చేయలేదు. అయినా ఆయనకి దెబ్బలు కొట్టారు. ఎన్ని కొట్టారు? 19 కొరడు, ఒక్కడ దెబ్బలు 40 దెబ్బలు. ఇక్కడ ఎవరైనా శిక్ష క్షమించండి, నేరం చేస్తే వాళ్ళని కొట్టండి అన్నాడు. ఆయన ఏ నేరం చేశాడు? ఈ వాక్యం ద్వారా అక్కడ చూడండి. ఏ నేరం చేయని ఆ వ్యక్తి మన కొరకు దెబ్బలు, అవమానాలు, నిందలు భరించాడు. ఆమె చెప్పండి. ఈ కొరడా దెబ్బ ఒంటి మీద పడుతున్నప్పుడు ఎక్కడైతే దెబ్బ పడితే ఆ మాంసం ముద్దలుగా వచ్చేసేదట. మనము ఈ జిఎస్ మూవీ అలాంటి ఖర్చు మూవీ సినిమా చూస్తేనే ఇదేంటి అనుకోండి. రియల్గా అనుభవించిన బాధ ఎంత నరకమో. అది ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసం, మనందరి కోసం, జగతి కోసం. ఆమె చెప్పండి. జనులందరి కోసం, సర్వజన మనుషులందరి కొరకు ఆయన ఇది మరణాన్ని అనుభవించాడు, శిక్ష అనుభవించాడు, అఘోరమైన శిక్ష. ఇక్కడ ఎందుకంటున్నాడు ఏంటన్నది? ఆ దోష శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? దోషుల్ని వదిలేస్తున్నా, నిర్దోషుల్ని కొట్టించండి. జ్ఞానం చేయకుండా ఉండాలని. ఒక దగ్గర అంటాడు పిల్లలు కొట్టాలి, అలాగే వాడు చావాలని కాదు, బుద్ధి రావాలని కొట్టండి. ఆమె చెప్పండి. ఇప్పుడు అనేకలు మనం ఒక్కోసారి గద్దిస్తాం. ఎందుకు? వాళ్ళకి బుద్ధి రావాలని. ఆమె చెప్పండి. వాళ్ళకి జ్ఞానం రావాలని, వారి సరైన మార్గంలో నడవాలని. అంతేగాని వారు ఇంకొక వేరే విధంగా ఉండాలని కాదు కదా. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వేరే విధంగా కోరుకోరు, మంచిగానే ఉండాలి. తండ్రి కూడా అంతే. ఇక్కడ అందుకే అంటున్నాడు వాడు శిక్ష వాడికి విధించండి అన్నట్లుగా. యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ నేరం చేయలేదు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనానికి మనం వద్దాం. దానికి ముందు ఒక 2 చిన్న ఉపమానాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. 2 మాటలు. ఒకటి, అందరు వినండి అమ్మా, ఇటు చూడండి. ఇలాగ మీరు వాక్యం తీయండి. 9:41 చదవద్దు. 2 విషయాలు. మొదటిగా